మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎల్ఐసి కాలనీలో గల తన నివాసంలో అంగరంగ వైభవంగా మకర సంక్రాంతి వేడుకలను తమ కుటుంబ సభ్యులతో కలిసి మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తమ లోగిళ్లలో రంగురంగుల రంగవల్లులతో ముగ్గుల్ని వేసి హరిదాసు కీర్తనలతో మారుమోగుతున్నాయన్నారు. సంక్రాంతి పండుగ అంటేనే పిండి వంటలకి పెట్టింది పేరని, పండుగల్లో గారెలు, బూరెలు, సకినాలతో పాటు వివిధ రకాల పిండి వంటల్ని చేస్తారన్నారు. అంతేకాకుండా ఈ మకర సంక్రాంతి రోజున గోదాదేవి కళ్యాణాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. మకర సంక్రాంతి పండుగ రోజున ఆనవాయితీగా తమ ఇండ్లలో నవధాన్యాల్ని, పట్టు వస్త్రాన్ని పెట్టి పాలు పొంగించే కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఎలాగైతే పాలు పొంగుతాయో అదేవిధంగా ఆ ఇంటి కుటుంబ సభ్యులతో పాటు ఆ ప్రాంత ప్రజలు సస్యశ్యామలంగా ఉంటాయనేసి దానికి నిదర్శనం అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతోటే ఇప్పటికి కూడా రాష్ట్రం మొత్తం పచ్చగా కలకల్లాడుతోందని ఆయన అన్నారు. మకర సంక్రాంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆయనకి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ప్రాంతంలో ఒక ప్రాధాన్యత గల పండుగ, ఉన్నవారు లేనివారు అనే తారతమ్యం లేకుండా ప్రతి ఇంట పిండి వంటలు, చకినాలు చేసుకునే ఒక చక్కటి సాంప్రదాయం. దేశంలో ఎక్కలేని విధంగా ఇది తెలంగాణ సాంప్రదాయం. ఈ తెలంగాణ సాంప్రదాయం యావత్ భారతదేశంలో కూడా మరి ఈ పండుగ చేసుకుంటున్న సందర్భాలు. ఇందులో ధనుర్మాస కార్యక్రమం కూడా మరి కార్యక్రమం అన్ని గుళ్ళల్లో మరి బ్రహ్మాండంగా నిర్వహిస్తున్న సందర్భాలు. మరి సందర్భంలో భోగి మంటలు అనుకోండి, ఈ ప్రతి ఇంట చూడముచ్చడిగా ముగ్గులేస్తున్న సందర్భాలు. నేను ఉదయం గుడికి ఇట్లా నడుచుకుంటూ పోతే ఒక రోడ్ అంతా కంప్లీట్, అంటే అటు ఇటీలో మొత్తం కంప్లీట్ ముగ్గులు వేసుకున్నారు. అది చూడముచ్చడిగా మరి ముగ్గుల కార్యక్రమం. ఉదయం లేచి ముగ్గుల మీద ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తారు. ఇంటి ముందట రంగురంగుల ముగ్గులు, అందరూ చూడముచ్చడిగా ఉండే ముగ్గులు. కొన్ని సందర్భాల్లో పతంగిలు, గంగిరెద్దులు, కొందరు ఆనవాయితీ ప్రకారం ఇండ్లలో మరి పాలు పొంగిచ్చి నవధాన్యాలు పెట్టి, పట్టు వస్త్రాలు పెట్టి పాలు పొంగిచ్చే మాకుండే ఆనవాయితీ. ఆ పాలు పొంగిన తర్వాత చక్కెర కానీ పసుపు కుంకర వేస్తే మన అంటే ఆ ఇల్లు కానీ, ఈ మంచల ప్రాంతం కానీ, మంచల నియోజకవర్గం కానీ ఏ రకంగా పాలు పొంగినాయో అందరి జీవితాల్లో అలా పొంగుతనం ఉండాలనే ఈ పాలు పొంగిచ్చే ఒక చక్కటి సాంప్రదాయం. ఈ సందర్భంలో ముక్కుడు దేవతల కోరేదల్లా ఈ సంక్రాంతి భోగి మంటలు అనుకోండి, సంక్రాంతి పిండి వంటలు, అందులో సకినాలు అనుకోండి, ఇంటిన ముగ్గు అనుకోండి, ఏ రకంగా మీరు సంతోషంగా ఈ కార్యక్రమం చేసుకున్నారో మరి నిండు నూరేళ్ళు వచ్చేంత వరకు ప్రతి ఒక్కరు ఇదే రకంగా సంక్రాంతి పండుగ చేసుకోవాలని ఆ ముక్కోటి దేవతలు కోరడం జరుగుతుంది.